ఈరోజు దేవుడు మన జీవితంలో మనకు ఇస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటయ్యా అని అంటే, విశ్వాసాన్ని ఆయన కోరుకుంటూ, ఆయన మన జీవితాల్లో విశ్వాసాన్ని ఆయన ఎందుకు కోరుకుంటున్నాడు, ఆ విశ్వాసం ద్వారా మన జీవితంలో ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు అనే ఒక అద్భుతమైన నిగూఢమైన అంశాన్ని మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము అపోజిట్ పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అలాగే ఇంకోటి కూడా మీరు తీసి పెట్టుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం కూడా మీరు జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ 2 వచనాల్ని మనం కలిపి మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ 2 వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక ఒకటి తర్వాత మనం ఒకటి చదువుతూ దీన్ని కంపేర్ చేస్తూ జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుడు మనతో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడు నిన్ను విడువను అని ఆయన మాటిస్తున్నాడు. అయితే ఆయన నిన్ను విడువకుండా ఉండాలి అని అంటే నిరంతర విశ్వాసాన్ని నీ దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నాడు అనే అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చూద్దాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. ఇక్కడి నుంచి వాక్యాన్ని జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. ఆయనే చెప్పెను కదా. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడయ్యుండుట ఆవశ్యకము. గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడయ్యుండుట ఆవశ్యకము. ప్రియతముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఒక అద్భుతమైన లోతైన అనుభవం అపోజిట్ పౌలు గారు సంఘానికి వ్రాస్తూ ఈరోజు ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆయన దేవుడిచ్చిన మాటను మనకు తెలియజేస్తున్నారు. ఏమయ్యా అని అంటే, దేవుడు నీకు నిరంతరం తోడుగా ఉండాలి అని అంటే నీ దగ్గర నుంచి ఆయన నిరంతర విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయన కోరుకుంటున్నాడు. చెప్పండి. దేవుడు నిరంతరము చెప్పాలి మనకు తోడుగా ఉండాలి అని అంటే ఆయన ఏం కోరుకుంటున్నాడు అని అంటే ఆయన నిరంతర విశ్వాసము, అలాగే నిరంతర నమ్మకత్వాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఇలా వ్రాసుకోండి. ఎన్నడూ విడువని దేవుడు. ఇలా వ్రాసుకోండి. ఎన్నడూ విడువని దేవుడు. ఎన్నడూ విడువని దేవుడు నిరంతరము నీ విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు, లేదా నిరంతరము నీ నమ్మకాన్ని కోరుకుంటున్నాడు. ఎన్నడూ విడువని దేవుడు నిరంతరము నీ నమ్మకాన్ని లేదా విశ్వాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియతముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చాలా మనము బాధపడుతూ ఉంటాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏంటో తెలుసా, నాకు దేవుడు తోడుగా ఉండట్లేదు, నా జీవితాల్లో దేవుని కార్యాలు నేను చూడలేకపోతున్నాను, నేను ఆశించినట్లుగా నా జీవితము వృద్ధి అవ్వట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఈరోజు నా వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన మన జీవితంలో ఏం కోరుకుంటున్నాడో అది మనం చేయలేకపోవడం వలనే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది మన జీవితంలో చేయలేకపోతున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకోసం అపోజిట్ పౌలు గారు దాని గురించి ఆయన ప్రత్యేకంగా బోధిస్తున్నాడు. ఏమనంటే, ఆయన మిమ్మల్ని విడువను ఎడబాయనని ఆయనే కదా చెప్పింది. ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. కానీ మరి ఎందుకు ఆయన నిన్ను విడిచిపెడుతున్నాడు? ఎందుకు నీకు ఆయన సహాయం చేయలేకపోతున్నాడు? ఎందుకు నీ జీవితంలో ఆయన తోడు రాలేకపోతున్నాడు అని ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకి జవాబు ఏంటయ్యా అనంటే, మన జీవితంలో మన నమ్మకత్వాన్ని, మన విశ్వాసాన్ని మనం కోల్పోవడం వల్ల ఆయన మనతో నడవలేకపోతున్నాడు, ఆయన మన జీవితంలో కార్యము చెప్పాలి చేయలేకపోతున్నాడు అన్నది వాస్తవం. ఇక్కడ మీరు గమనిస్తే కొరింథీయులకు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో గృహ నిర్వాహకులు అని వ్రాయబడింది. చూడండి, ఇంగ్లీష్లో స్టూవర్డ్షిప్ అని వ్రాయబడింది, స్టూవర్డ్స్ అనే పదము వాడబడింది. ఇక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కొంచెం నేను లోతైన మాటను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రాసుకోగలిగిన వాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి. ఇది చాలా బలమైన మాట, అలాగే బలమైన అంశం. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? దేవుడు ఎవరిని గణపరుస్తాడు?
మాట్లాడాలి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు, దేవుడు ఎవరిని గణపరుస్తాడు అని అంటే, ఎవరిని ఆయన హెచ్చిస్తాడు అంటే దోస్ హూ బిలీవ్ ఇన్ గాడ్. ఎవరైతే ఆయన నమ్ముతారో, నమ్మకస్తులుగా ఉంటారో వారిని ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. వారిని ఆయన దీవిస్తాడు, వారిని ఆయన మహిమ పరుస్తాడు. అపోజిట్ పౌలు గారు ఇక్కడ మనము చదువుతున్న గృహ నిర్వాహకము అనే పదాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక అద్భుతమైన గ్రీకు పదం అక్కడ వాడాడు. ఏమన్నా తెలుసా? ఓయికొనోమోస్ అనే ఒక పదాన్ని వాడాడు. ఓయికొనోమస్ అనగా ఏంటనంటే దానికి గృహ నిర్వాహకుడు లేదా గృహ నిర్వాహకము లేదా గృహ నిర్వాహకుడు అని అర్థం వచ్చే పదాన్ని వాడాడు. ఆ పదములో 3 రకాలైన అద్భుతమైన నిగూఢమైన అంశాలు దాగున్నాయి. ఏంటయ్యా అయ్యి అని అంటే మీకు త్వరగా జస్ట్ నేను కోట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు అది అంశము కాదు గనక, నేను చెప్పాలనుకునే మాట అది కాదు గనక జస్ట్ మీరు ఆ యొక్క గృహ నిర్వాహకము గురించి కొన్ని అర్థములు మీరు తెలుసుకుంటారు, దానిలో ఉన్న లోతైన అనుభవం మీరు తెలుసుకుంటారని ఈ పదాన్ని ముఖ్యంగా లోతైన ఈ విషయాన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ రోజున మనము గృహ నిర్వాహకము అనగానే మనకు తెలుస్తుంది ఏంటి తెలుసా? బాధ్యతలు అని మనకు తెలుస్తాయి. చెప్పండి ఏంటది? ఎవరైనా ఒక బాధ్యత ఇచ్చారనుకోండి, దాని గురించి మనం ఏమంటామంటే నాకు బాధ్యత ఇచ్చారు కనుక అన్నీ నేను చూసుకుంటున్నానండి అని అంటూ ఉంటారు. ఈరోజు జాగ్రత్తగా మనం ఈ పదాన్ని లేదా ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఇలా అంటున్నాడు. ఏమన్నా తెలుసా? నీవు గృహ నిర్వాహకుడిగా ఉండాలని ఆయన పిలిచాడు. అందుకోసమే మోషే భక్తుని గురించి మాట్లాడుతూ, మోషే నా ఇల్లంతటిలో, చెప్పాలి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు లేదా నమ్మకమైన గృహ నిర్వాహకుడు అని చెప్పాడు. అంటే ఏ ఇల్లంతటిలో? చెప్పాలి, ఏ ఇల్లంతటిలో? దేవుడు తనకు అర్పించిన ఇశ్రాయేలు అనే గృహమునకు అతడు చాలా, చెప్పాలి, అతడు చాలా నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. అర్థమైందా? అందుకోసమే చాలా బలంగా అన్నాడు. ఏమనంటే నా ఇల్లంతటిలో ఆయన చాలా బలముగా తన బాధ్యతను నెరవేర్చిన గృహ నిర్వాహకుడు అని తెలియజేశాడు. గృహము ఎవరిది? చెప్పండి. ఇక్కడ వాడబడిన ఈ గృహ నిర్వాహకము అనే పదము గ్రీకు పదములో ఉన్న అర్థం గురించి చెప్తున్నాను. గృహము ఎవరిది అని అంటే, గృహము చెప్పాలి ఎవరిది కాదు? చెప్పండి, ఎవరిది కాదు? నీది కాదు, నాది కాదు, మన ఎవరిది కాదు. గృహం ఎవరిదంటే గృహాన్ని నిర్మించిన వానిది గృహము. ఎవరు నిర్మించారు గృహము? చెప్పాలి, ఎవరు నిర్మించారు గృహము? గృహమునకు అధిపతి క్రీస్తు. చెప్పండి, ఈ పదములో నిగూఢమైన అంశాలు చెప్తున్నారు. 3 అంశాలు. గృహము నిర్మించింది క్రీస్తు. ఎందుకనంటే ఆయన మీద ఆయన గృహము, దేవుని రాజ్యము కట్టబడింది. నిర్మాణకుడు, చెప్పండి, శిల్పి, చెప్పాలి గట్టిగా, నిర్మాణకుడు ఆయనే, శిల్పి ఆయనే, దానిని కట్టింది ఆయనే, దానిని నిలబెట్టింది కూడా ఆయనే. ఆయన గృహము కట్టి అందులో మిమ్మల్ని అలాగే మనల్ని, మన అందరినీ ఆయన ఏం చేశాడు? గృహ నిర్వాహకులుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గృహము ఎవరిది? చెప్పండి, ఎవరిది? క్రీస్తుది. రెండవది, గృహము ఎవరికి సొంతం అని అంటే నీకు నాకు సొంతం కాదు, మనెవ్వరికి సొంతం కాదు. గృహము ఎవరికి సొంతం? చెప్పాలి, ఆయనకే సొంతం. అంటే సంఘము, సహవాసము అనబడిన ఈ యొక్క దేవుని రాజ్యం అనబడిన ఈ గృహము ఎవరికి సొంతం? చెప్పాలి, ఎవరికి సొంతం? అందుకోసం అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు. ఇది నాది కాదు, నేను ఎవరికి సొంతం అంటే నా దేవునికే నేను సొంతం. మూడవది, ఈ రోజున మనం గమనిస్తే గృహము ఆయనది, గృహము ఆయనకు చెందింది, గృహము చేసిన వాడైనా, దాన్ని నిర్మించిన వాడైనా. కానీ బాధ్యతలు ఎవరి మీద పెట్టాడు తెలుసా? చెప్పండి, బాధ్యతలు ఎవరిది? చెప్పాలి గట్టిగా, బాధ్యతలు ఎవరివి? నీవి, నావి, మనందరివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, అందుకోసమే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, అద్భుతంగా ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే చాలా అద్భుతంగా ఈ పదమును మనం చదవగలుగుతాం. ఏమనంటే వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, గృహ నిర్వాహకులలో ప్రతివాడును, గృహములో ఉన్న, గృహాన్ని నిర్వర్తిస్తున్న ప్రతివాడును ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా, నమ్మకమైన వారిగా ఉంటే ఏం చేస్తాడు ఆయన అని అంటే, వారిని ఎంత మాత్రమును విడువడు, వారిని ఎంత మాత్రమును ఎడబాయడు. వారికి ఆయనే తోడుగా ఉండి వారిని ఘనపరిచి, దీవించి, ఆశీర్వదించి వారిని వృద్ధి చెందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన ఇంటిలో నీ పాత్ర ఏంటి?
ఆయన ఇంటిలో చెప్పాలి, ఆయన ఇంటిలో నీ పాత్ర ఏంటి? ఆయన చాలా అద్భుతమైన పిలుపునిస్తున్నాడు ఈరోజు. ఏమనంటే ఆయన వైపు నుండి ఆయన ఒక పిలుపునిస్తున్నాడు, నిరంతర నిత్య దేవుని సన్నిధి. జాగ్రత్తగా ఈ పదాలు రాసుకోగలిగితే రాసుకోండి. ఆయన దగ్గర నుండి వచ్చిన మనకు పిలుపు ఏంటంటే నిరంతర నిత్య దేవుని సన్నిధి. నిన్ను ఎన్నడూనూ విడువను, నిన్ను ఎన్నడూనూ ఎడబాయను. నిరంతర నిత్య దేవుని సన్నిధి ఆయన దగ్గర నుండి ఆయన బాధ్యతతో ఇస్తున్న పిలుపు. మన దగ్గర నుండి ఆయన కోరుకుంటుంది ఏంటయ్యానంటే మన వైపు నుండి నిరంతర విశ్వాసము, నిరంతర నమ్మకత్వము. నిరంతర విశ్వాసము, నిరంతర నమ్మకత్వము. ఏ గృహము వర్ధిల్లుతుంది? ఏ గృహ నిర్వాహకుడు వర్ధిల్లుతాడు? ఏ గృహ నిర్వాహకుడు బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలానే పిలువబడతాడు? ఏ గృహ నిర్వాహకుడు ఫలింపగలిగిన వాడిగా ఉంటాడు? ఫలించిన ఆశీర్వాద కలిగిన కుటుంబంగా ఏ గృహ నిర్వాహకుడు ఉంటాడయ్యా అని అంటే ఎవరైతే నిరంతరము ఆయన పిలుపునందుకొని ఆయన నిత్య సన్నిధి మన తోడుగా ఉంది, ఆయన నిత్య సన్నిధి నాకు ఉంటే చాలు, ఆయన నిత్య సన్నిధే నన్ను నడిపిస్తుంది, ఆయన కోసమే నేను బ్రతికేది, నేను కట్టిన ఇల్లైనా, నేను కట్టిన వ్యాపారమైన, వ్యవసాయమైన, ఉద్యోగమైన, కుటుంబమైన, నా జీవితంలో ఏదైనా కానీ ప్రతిదీ కూడా ఆయన కోసమే, ఆయన ఇచ్చిందే. దాన్ని నేను కాపాడాలి, దాన్ని నేనేం చేయాలి? కాపాడాలి, దాన్ని వృద్ధి చేయాలి, దాన్ని అభివృద్ధి చేయాలని నిరంతరము కృషి చేస్తాం. ఫలాలు, ప్రతిఫలాలు ఒకవేళ నీకు అనుకూలంగా లేకపోయినా కానీ నిరంతరము కష్టపడుతూ శ్రమల కోర్చి, బాధల కోర్చి, అవమానాల కోర్చి, భయంకరమైన వేదనల కోర్చి, ఎంతటి భయంకరమైన దుఃఖము నిన్ను వెంటాడుతున్నా నమ్మకంగా నేను ఫలమును చూస్తాను, ప్రతిఫలమును ఒక రోజున చూస్తాను అని ఆయన వైపు గనక అడుగులు వేస్తూ నీ నమ్మకత్వాన్ని నువ్వు నిరూపించుకోగలిగితే, వింటున్నారా? నీ నమ్మకత్వాన్ని గనక నువ్వు నిరూపించుకోగలిగితే అప్పుడు దేవుడు నీ జీవితములో నీకు హెచ్చింపును, అలాగే మహిమను ఆయన కనపరుస్తాడు. రెండు చేతులెత్తి హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు ఏమని తెలుసా? మీ అందరినీ ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నాడు. నీవు నా పట్ల విశ్వాసము కలిగి, నమ్మకం కలిగి ఉంటావా? నీవు నా పట్ల విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి ఉంటావా? ఇది ఆయన ప్రశ్న. మరొక ప్రశ్న, మిమ్మల్ని నేను నమ్మొచ్చా? మిమ్మల్ని నేను చెప్పాలి నమ్మొచ్చా? ఎవరిని చెప్పాలి? ఎవరిని? ఎలా అనుకోండి, నన్నే అనుకోండి. ఎవరిని చెప్పాలి? ఎలా అనుకోండి, ఎవరిని? నన్నే. ఎవరు నమ్మొచ్చా అని అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడు. ఏమని తెలుసా? నేను నిన్ను నమ్మొచ్చా? ఆయన చాలామందిని పిలిచాడు. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే ఆయన చాలామందిని పిలిచాడు. పిలిచిన వారిని నమ్మాడు, నమ్మి బాధ్యతలు అప్పగించాడు, నమ్మి వారిని హెచ్చించడానికి గృహ నిర్వాహకులుగా ఆయన ఉంచాడు. కానీ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే వారి జీవితాల్లో వారు ఏం చేశారో తెలుసా? నమ్మకత్వాన్ని కోల్పోయి దేవునికి వ్యతిరేకంగా వారు జీవించి సర్వస్వాన్ని కోల్పోయారు. పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. కొంచెం లోతులోనికి మిమ్మల్ని తీసుకువెళ్తుండగా జాగ్రత్తగా వాక్యం మీద దృష్టి పెట్టాలని మీకు మనవి చేస్తున్నాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనానో తీసుకొందుననుకొనేను. ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ గొప్ప వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆయన పేరు గెహాజీ. గొప్ప వ్యక్తి ఎందుకు అని అన్నాను అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు ఎవరు కూడా సామాన్యులు ఖచ్చితంగా కారు. ఎందుకనంటే మీరు గమనిస్తే ఏలియా మహోన్నతమైన వ్యక్తి, ఎలీషా చెప్పండి, ఎలీషా ఒక గొప్ప అద్భుతమైన పౌరుషం కలిగిన ప్రవక్త. వారు ఏర్పాటు చేసుకొని, వారు సిద్ధపరచుకున్న, వారు పిలుచుకున్న, వారి దగ్గర శిష్యరకము చేస్తున్న వ్యక్తి అతను కూడా చెప్పాలి, అతను కూడా గొప్పవాడే. అప్పటి వరకు దేవుడిచ్చిన, తన యొక్క దాసుడు ఇచ్చిన లేదా యజమానుడు ఇచ్చిన గృహములో చాలా నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. చాలా నమ్మకంగా సేవ చేశాడు. చాలా నమ్మకంగా తన యొక్క అద్భుతమైన దైవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క దైవజనుని, ప్రవక్తని అంటిపెట్టుకుని బ్రతికినవాడు.
జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే మీరు ఈ వాక్యాన్ని లోతులోనికి మీరు జాగ్రత్తగా చూస్తే ఏలియాని ఎలాగైతే దేవుడు వాడుకున్నాడో, ఎలీషాను అంతకన్నా గొప్పగా దేవుడు ఎలాగైతే వాడుకున్నాడో, ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక వ్యక్తిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అతనిని కూడా ఘనంగా ఆయన వాడుకోవాలని, గృహ నిర్వాహకము అతనికి బాధ్యతలు అప్పచెప్పాలని తయారు చేసుకుంటున్నాడు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఈ వాక్యంలో ఉన్న ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, అతడు తన జీవితంలో గృహ నిర్వాహకత్వంలో, తన నమ్మకత్వంలో ఎంతగా తన జీవితాన్ని, తన బ్రతుకును కోల్పోతున్నాడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, గెహాజీ తన జీవితంలో దేవునికి ద్రోహం చేశాడు. దేవునికి చెప్పండి, నమ్మిన వారిని మోసం చేస్తే ఏమంటారు? దాన్ని చెప్పాలి గట్టిగా. నమ్మిన వారిని ద్రోహం చేస్తే ఏమంటారు? చెప్పరేంటండి? గట్టిగా చెప్పాలి. ద్రోహము. మోసాన్ని ఏమంటారు? ద్రోహము అని అంటారు. ఏలియాని దేవుడు నమ్మాడు. ఏలియా దేవుని కోసం ఏం చేశాడు తెలుసా? పౌరుషం కలిగి బ్రతికాడా లేదా? చెప్పాలి గట్టిగా. నన్ను చూడండి అందరూ. బ్రతికాడా లేదా? ఎలా బ్రతికాడు? తన విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే చావడానికి కూడా ఇంచుమించుగా 400 మంది ఒక ప్రక్క ప్రజలు, ఒక ప్రక్క విపరీతమైన ఆలోచనలు కలిగిన చాలా మూర్ఖమైన దుస్తురాలైన రాణి ఒక ప్రక్క, రాజు ఒక ప్రక్క, ఇంతమంది ఉండగా ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను నిలబడుతున్నాను, నేను సేవించే దేవుడు, చెప్పాలి సృష్టికర్త, 2 తలంపుల మధ్యన మీరు ఎందుకు బాధపడతారో, ఇదిగో నన్ను చూడండి అని ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేసి దేవుని కిందకి, ఆయన అగ్ని కిందకి చెప్పాలి దింపాడు. అంత మాత్రమే కాదు, అతను ఎలాంటి వాడంటే మరణము చూడకుండానే అగ్ని రథాల మీద, ఎలాగా అగ్ని రథాల మీద అద్భుతంగా ప్రయాణం చేసుకుంటూ అగ్నిలో కాలుతూ మండుతూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెప్పాలండి, దేవుని సన్నిధికి చేరుకున్నాడు. అతను ఒక అద్భుతమైన మహోన్నతమైన ప్రవక్త. అతని చేత అభిషేకించబడిన ఎలీషా రెట్టింపు కార్యాలు చేశాడు. కానీ మీరు గమనిస్తే ఎలీషా చనిపోయిన తర్వాత ఏం చేశారు తెలుసా? ఒక సమాధిలో ఉంచారు. ఎక్కడ ఉంచారు? ఒక సమాధిలో ఉంచారు. ఎలీషా చావును చూశాడు. చనిపోయి ఏం చేశాడు తెలుసా? తన శరీరం అంతా కుళ్ళిపోయి ఎముకలు మాత్రం ఎక్కడున్నాయి? ఒక సమాధిలో, గుహలో ఉన్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అభిషేకం ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఒక వ్యక్తి ఏమో అభిషేకించబడి అగ్ని రథాల మీద పైకి వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి ఏమో అభిషేకించబడి అతనికన్నా రెట్టింపు కార్యాలు చేసి ఎక్కడికి వెళ్ళాడు? సమాధిలోకి వెళ్ళాడు. సమాధిలో ఎముకల గూడుగా ఉన్నాడు. ఈ లోపల ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఒక భయంకరమైన శత్రువు వచ్చి వారిని చంపుకుంటా వెళ్ళిపోతూ ఉంటే, ఒక వ్యక్తి చనిపోతే అతన్ని మోసుకుంటూ వెళుతున్న ఆ యొక్క ప్రజలు ఎవరైతే వ్యక్తిని మోసుకు వెళుతున్నారో వాళ్ళు చూశారు. ఈ శత్రువు వచ్చి మన మీద పడితే మన కూడా చంపేస్తాడని, ఇప్పుడు శవాన్ని ఏం చేయాలి అని వారికి అర్థం కాక ఏం చేశారు తెలుసా? గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఎలీషాని ఉంచిన ఆ యొక్క గుహ కనపడితే, సమాధి కనపడితే అందులోకి ఇసిరేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇసిరేసి ఏం చేశారు? వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ యొక్క శవం వెళ్ళి ఎవరి మీద పడిందో తెలుసా? చెప్పండి, ఎవరి మీద పడింది? ఎలీషా ఎముకల మీద పడింది. ఎప్పుడైతే ఎలీషా ఎముకల మీద పడిందో, జాగ్రత్తగానండి, అవి ఎండిన ఎముకలు. చెప్పండి, అవి ఎండిన ఎముకలు. బాగా మీరు కొంచెం లోతులోనికి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను, జాగ్రత్త వినండి. అందులో జీవము, చెప్పండి, అందులో బ్రతుకు లేదు, జీవం లేదు. అవి ఎండిపోయి ఉన్నాయి. కానీ మర్చిపోకుండా, కానీ అవి అభిషేకించబడిన, చెప్పాలి, అవి అభిషేకించబడిన ఎముకలు. ఎప్పుడైతే ఆ శవం వచ్చి ఆ ఎముకల మీద పడిందో, ఎముకల మీద పడగానే, స్పర్శ తగలగానే ఆ శవములోనికి పోయిన జీవము తిరిగి వచ్చి వెంటనే చక్కమని సడన్గా లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎండిన ఎముకలు, చెప్పండి ఏమిచ్చినాయి? చెప్పాలి గట్టిగా, ఏమిచ్చినాయి? గట్టిగా చెప్పాలి, ఏమిచ్చినాయి? గృహ నిర్వాహకత్వంలో ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో, గృహ నిర్వాహకత్వంలో ఎవరైతే బలము కలిగి దేవుని పనులు చేస్తారో, వారు ఎండినా కానీ, వారు కృషించినా కానీ వారి శక్తిని మాత్రం వారు కోల్పోనే, చెప్పాలి, వారి ప్రభావం కనపడద్దే. అనుకుంటారు ఏమని తెలుసా? అయిపోయింది, వీళ్ళ పరిస్థితులు అయిపోయినాయి, వీళ్ళు ఎండిపోయారు, వీళ్ళు ఎందుకు పనికిరారు అనుకుంటారు. కానీ నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎండిన ఎముక కూడా సమాధానం చెప్పుద్ది. ఎండిన ఎముకలు కూడా అద్భుతాలు చేస్తాయి. అభిషేకం కొన్న గొప్పతనం అది. దేవుని సన్నిధికున్న, దేవుని బలముకున్న, దేవుని ప్రభావానికున్న, చెప్పాలి, గొప్పతనం అది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈరోజు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే, ఎవరైతే ఆయన సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటారో ఆయన ఇచ్చే బలము ఎవ్వరూ కూడా
ఆయన అభిషేకం మన మీద ఉంటే, మనలో ఉంటే, వింటున్నారా, ఎండిన పరిస్థితులు కూడా సమాధానం చెప్పాలి. ఎండిన పరిస్థితుల్లో కూడా చిగురు చెప్పాలి గట్టిగా పుడుతుంది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఏలియా అభిషేకించబడిన వాడు, ఎలీషా చెప్పాలి అభిషేకించబడిన వాడు, ఇప్పుడు మరొకరికి ఆయన గృహ నిర్వాహకము చేసే అదృష్టం వచ్చింది. ఎవరైనా గెహాజీ. కానీ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే, ఎంతో కాలం నమ్మకంగా గృహ నిర్వాహకము చేసిన వాడు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దేవునికి అలాగే తన నమ్మిన తన యజమానునికి ద్రోహం చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? అతడు ధనము మీద, వస్తు మీద తన యొక్క వ్యామోహాన్ని చంపుకోలేకపోవడం వలన. చెప్పండి, ధనము మీద, వస్తువు మీద, ఈ లోక ఆశల మీద ఏం చంపుకోలేకపోయాడు? వ్యామోహాన్ని చంపుకోలేకపోవడం వలన ఏం జరిగింది తెలుసా? గెహాజీ దేవునికి ద్రోహం చేశాడు. తన యజమానుడైన ఎలీషాకి చెప్పాలి గట్టిగా ద్రోహం చేశాడు. ఈరోజు నా వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు మనందరికీ కూడా గృహ నిర్వాహకము చేసే బాధ్యతనిచ్చాడు. నీకున్న పరిధిలో నీ కుటుంబం అనే గృహాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవడం కోసం. అలాగే నీ వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగం అనేది నీకు ఇచ్చిన ఏదైతే వ్యవస్థ ఇచ్చాడో దాన్ని జాగ్రత్తగా కాపాడడానికి దేవుడికి ఏం చేశాడు? చెప్పాలి. ఈ మాట మీకు అర్థం కావాలంటే ఈ వాక్యం అర్థం కావాలి. ఏంటి తెలుసా? మనమందరం ఎలాంటి వాళ్ళు అంటే, మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. మనము యాత్రికులము, పరదేశులై ఉన్నాము. జీవించేది మనము కాదు. ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనలో క్రీస్తే జీవిస్తున్నాడు. మనము ఇక్కడ అద్దెకొచ్చిన వారము. మనం ఇక్కడ కొంతకాలమే ఉంటాము. వింటున్నారా? మనము కొంతకాలమే ఉంటాము. దేవుడు నీకు ఏది ఇచ్చినా కానీ దాన్ని నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా కాపాడి అది దేవునికి ఏం చేయాలి? ప్రతిష్ట చేసి ఆయనకు అప్పచెప్పాలి. ఇప్పుడు నీకు బిడ్డలను ఇచ్చాడు దేవుడు, ఏం చేయాలి? వారిని జాగ్రత్తగా దేవుని కోసం ప్రతిష్ఠించి వారిని పెంచి ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. నీకు వ్యాపారం ఇచ్చాడు దేవుడు, వ్యవసాయం ఇచ్చాడు దేవుడు, ఉద్యోగం ఇచ్చాడు, ఏం చేయాలి? దాన్ని జాగ్రత్తగా దాన్ని ప్రతిష్ఠించి నమ్మకంగా దాన్ని వృద్ధి చేసి ఎవరికి అప్పచెప్పాలి? చెప్పాలి, దేవునికి అప్పచెప్పాలి. విన్నారా? నీకు కుటుంబం ఇచ్చినా, ఏది ఇచ్చినా, సంఘం ఇచ్చినా, సంఘంలో బాధ్యతలు ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ అందులో నువ్వేం చేయాలి? జాగ్రత్తగా దాన్ని వృద్ధి చేసి, అభివృద్ధి చేసి దానికోసం కష్టపడి దాన్ని ఎవరికి అప్పచెప్పాలి? చెప్పాలి, ఆయన చేతుల్లో పెట్టాలి. ఆయన గృహములో బల నమ్మకమైన మంచి దాసులుగా మనం ఏం చేయాలి? చెప్పాలి, నిలబడాలి. శక్తి మేరకు, శక్తికి మించి మనం ఏం చేయాలి? ఆయన దగ్గర చెప్పాలి, ప్రయాసపడి మనం కష్టపడాలి. ఇక్కడ మరి గెహాజీ ఏం చేశాడు? ఇలా అంటున్నాడు, ఏమని తెలుసా? ఆ వచ్చిన వాని యొక్క రథములో ఉన్న ఆ ధనం మీద కానీ, అతను తీసుకొచ్చిన ఆ యొక్క వస్త్రాల మీద కానీ, వజ్ర వైడూర్యాల మీద కానీ, బంగారం మీద కానీ నా యజమానునికి ఏమీ లేదు, మనస్సు లేదు, ఆశ లేదు, కోరిక లేదు. కానీ నాకైతే చెప్పండి, నాకైతే ఆశ ఉంది, కోరిక ఉంది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నేను ఎప్పుడు ఈ మాట మీకు చెప్తూ ఉంటాను. ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీ జీవితాల్లో మీరు మీ యొక్క పిల్లల విషయంలో కానీ, లేకపోతే మీ కుటుంబ విషయంలో కానీ మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా? మీరు ఎవ్వరు కూడా మీ కుటుంబ సభ్యులు కానీ లేదా మీ పిల్లలు కానీ వేరే వాళ్ళ మీద ఆశ పడకుండా మీరే వారి ఆశను తీర్చేంత ఉన్నతమైన స్థాయిలో మీరు నిలబడాలి. చెప్పండి గట్టిగా. నేను ఎప్పుడు వాక్యం చెప్పిన ఇలా ప్రార్థన చేసుకుంటాను. ఏమని తెలుసా? అయ్యా, నా బిడ్డలు ఎప్పుడు కూడా అంటే నేను ఎక్కడ వాక్యం చెప్పినా, బయటికి వెళ్ళినా వాక్యం చెప్పేటప్పుడు నేను ఇలా అనుకుంటాను, ఏమనంటే ఈరోజు నేను కనుక నీ మాట మాట్లాడుతూ ఉంటే మరి ఎవ్వరూ గుర్తురానంతగా నీవు వారితో మాట్లాడు, అలాగ నన్ను వాడుకో. అంటే ఈ సమయంలో ఎవరు గుర్తు రాకూడదు? తన భార్య కానీ, బిడ్డ కానీ, తన యొక్క వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఇంకా లోకాన్ని మర్చిపోవాలి. ఎవరి మాట వినాలి? శక్తికి మించి నన్ను నిలబెట్టు, శక్తికి మించి వారిని పోషించగలిగిన వాక్యము ద్వారా జ్ఞానముతో నింపయ్యా, అభిషేకంతో నింపయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మీ అందరూ కూడా, మనందరము కూడా మనము దేవుడిచ్చిన బాధ్యతలో మనం ఉన్నప్పుడు, దేవుని కోసం మనం పని చేస్తున్నప్పుడు మన ఆశ దేవుడై ఉంటాడో, మన కోరిక దేవుడై ఉంటాడో, మన తాపత్రయం దేవుడై ఉంటాడో, మన యొక్క తాపత్రయంతో పాటు మన భవిష్యత్తు కూడా ఆయనే అయి ఉంటాడో. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అందుకోసమే ఈరోజు జాగ్రత్తగా మీరు గమనిస్తే మిమ్మల్ని దేవుడు ఆయన ప్రశ్నించిన ప్రశ్న ఏమని, మిమ్మల్ని ఆయన నమ్మొచ్చా? చెప్పండి, మిమ్మల్ని ఆయన చెప్పాలి. గెహాజీని కూడా ఇది అడిగాడు, నేను నమ్మొచ్చు అంటే నమ్మొచ్చు అన్నాడు. కానీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా? చెప్పాలి, నిలబెట్టుకున్నాడా? ఆయన అడిగాడు, నా పట్ల విశ్వాసం కలిగి ఉంటావంటే ఉంటానన్నాడు. అందుకోసం శిష్యునిగా జాయిన్ అయ్యాడు. అలాగే గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. కానీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా? ద్రోహం చేసి తన జీవితంలో భయంకరమైన శాపాన్ని పొందుకున్నాడు. వాక్యాన్ని మీరు గమనిస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. వాక్యాన్ని చదువుతారా? 4వ అధ్యాయం 10వ వచనం. దేమ ఈ లోకమును, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. క్రిస్కే గలతీకును తీతు దిల్మాతీకును వెళ్ళరే. ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఒక ఉత్తరం రాస్తూ తిమోతికి ఇలా అంటున్నాడు, తిమోతి నన్ను అందరూ విడిచిపెట్టి, చెప్పాలి, నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 4వ అధ్యాయం 10వ వచనం, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళాడు. నన్ను విడిచి మహాపట్టణమైన అభివృద్ధి కలిగిన గొప్ప అద్భుతమైన ఆస్తి అంతస్తు, అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది, అది వ్యాపార స్థలము గనుక ఆ వ్యాపారం స్థలములో ఉన్న అభివృద్ధిని, ఆశను, అలాగే ఈ లోక స్నేహాలను చూసి దానిలో గడపాలని ఏం చేశాడు తెలుసా? నన్ను విడిచిపెట్టి, చెప్పాలి, నన్ను విడిచిపెట్టి ఆ పట్టణానికి వెళ్ళిపోయాడు. నాతో శ్రమ ఉంది, నా దగ్గర దుఃఖం ఉంది, నా దగ్గర వేదన ఉంది, నా దగ్గర పేదరికం ఉంది, నా దగ్గర శ్రమలు ఉన్నాయి. కానీ ఈ శ్రమలలో దేమ నాతో నిలబడలేకపోయాడు. నేను ఒంటరిగా ఉండిపోయాను. నా చుట్టూరు ఉన్నవారు వారు వివిధ పట్టణాలకు వెళ్ళిపోయారు. నేను నమ్మిన వారు నాతో, చెప్పాలి, నేను నమ్మిన వారు నాతో, చెప్పాలి, నేను నమ్మిన వారు నాతో లేరు. తిమోతి, నేను నిన్ను నమ్మొచ్చా? నీ రాకను నేను ఆశించొచ్చా? నా శ్రమలలో, నా కష్టాలలో, దేవుడు నాకు ఇచ్చిన దర్శనములో, దేవుడు నాకు ఇచ్చిన మంటలో నీవు పాలు పంపులు పంచుకుంటావా? నీవు పాలు పంపులు పంచుకుంటావా? ఎవరిని అడుగుతున్నాడు? తిమోతిని అడుగుతున్నాడు. ప్రియతమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులారా, సుఖాల్లో అందరూ ఉంటారు, ఐశ్వర్యములో అందరూ ఉంటారు, ఆనందములో అందరూ ఉంటారు. కానీ అవమానములో, కష్టకాలములో, బాధల్లో, వేదంలో ఎవరుంటారు? చెప్పండి, ఎవరుంటారు? ఈరోజు పౌలు భక్తుడు అడుగుతున్నాడు తిమోతిని. అందరూ సుఖాన్ని కోరుకొని వెళ్ళిపోయారు, లోక స్నేహాన్ని ఆశించి నాకు ద్రోహం చేసి వెళ్ళిపోయారు. నేను అనుకున్నాను ఈ ప్రాంతంలో చాలా బలముగా పనిచేద్దాం అనుకుని దేవుని కోసం, కానీ నా దగ్గర ఉన్న గృహ నిర్వాహకులు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. వారు గొప్పతనాన్ని ఆశించారు, వారు ఉన్నత స్థితిని ఆశించారు, వారు ఈ లోకంలో ఆనందాన్ని ఆశించారు. అందుకోసమే కష్టకాలంలో వారు నిలబడలేకపోయారు. మరి నీ సంగతి ఏంటి తిమోతి? నిన్ను నేను నమ్మొచ్చా? చెప్పాలి ఈ మాట, నిన్ను నేను గట్టిగా చెప్పాలి, నిన్ను నేను నమ్మొచ్చా? ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరు, నిన్ను కూడా అడుగుతున్నాడు ఆయన, నిన్న ఆయన నమ్మొచ్చా? నిన్న ఆయన నమ్మొచ్చా? ఆయనకు నమ్మకంగా ఉంటావా? ఆయన నమ్మకమైన సన్నిధిలో నీ జీవితాన్ని ఆయన కోసం నువ్వు దారపోయగలవా? ఈరోజు మీ జీవితాల్లో దేన్ని కోరుకుంటున్నారో? లోకములో ఉన్న తుచ్చమైన లోక స్నేహాలను కోరుకుంటున్నారా? లోక ఆశలను కోరుకుంటున్నారా? ఈ లోక సంబంధమైన జీవితాల్లో ఉన్న ఆనందాన్ని కోరుకుంటున్నారా? నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, వాటి వల్ల నీకు దుఃఖము తప్ప, వాటి వల్ల ఆ తర్వాత నీ జీవితంలో బాధ వేదన తప్ప ఈ లోకములో ఏది కూడా నువ్వు పొందుకునేది ఉండనే, చెప్పాలి గట్టిగా, ఉండదు. కానీ ఆయన్ని గనక నువ్వు ఆశ్రయించి ఆయన పట్టుకుంటే, ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉంటే, ఆయన నిన్ను హెచ్చించినంతకి ఈ లోకంలో ఎవరు, చెప్పాలి, హెచ్చించలేరు. దేమ ఒక అద్భుతమైన సేవకుడిగా, దేమ ఒక అద్భుతమైన అభిషేకించబడిన ఒక గృహ నిర్వాహకుడిగా తన జీవితంలో నిలబడగలిగినవాడు. కానీ లోకాన్ని స్నేహించి ఏం చేశాడు తెలుసా? తన జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన గృహాన్ని విడిచిపెట్టుకొని ఆ పరలోక రాజ్యాన్ని పణంగా ఈ లోకంలో పెట్టి తన బ్రతుకులో లోకములో కలిసిపోయి మరింత భయంకరమైన అగాధములోనికి వెళ్ళిపోయాడు.
ఈరోజు మీరు ఎవరైనా కానీ ఒకవేళ బాధ వేదన కష్టకాలంలో ఒకవేళ మీరు మీ జీవితాల్లో బాగా నలిగిపోయి ఉన్నారేమో, ఈరోజు దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. మీరు గనక నమ్మకంగా ఉంటే ఆయన సన్నిధిలో ఆయన మిమ్మల్ని ఇప్పుడు విడిచిపెట్టనే, చెప్పాలి గట్టిగా, విడిచిపెట్టడం. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక 4:2 మనం చదివాం కదా, ఆయన మన జీవితంలో నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకం ఎలాంటిది అని అంటే ఆయన అంటున్నాడు, ఎవరైతే ఆయన గృహములో నమ్మకమైన వారుగా ఉంటారో వారిని ఆయన విడువను ఎడబాయను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వాగ్దానం మొట్టమొదటిగా ఆయన ఎన్నడూ విడువడు. చెప్పండి, ఆయన ఎన్నడూ. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 అంటున్నాడు కదా, నిన్ను విడువను ఎడబాయను. ఆయనే కదా మనకు వాగ్దానం చేసింది. ఎవరు చేశారు? ఆయన. చెప్పండి, ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే కదా వాగ్దానం చేసింది. ఆయన ఎప్పటికీ మిమ్మల్ని విడువనన్నాడు. ఇప్పటి వరకు యుగ సమాప్తి వరకు నేను మిమ్మల్ని విడువనన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు? నీ కష్టకాలంలో తోడుగా ఉంటాడు. చెప్పండి, చెప్పాలి గట్టిగా, త్వరగా చెప్పండి. నీ కష్టకాలంలో నువ్వు గనక నమ్మకమైన గృహ నిర్వాహకురాలు అయితే నీ కష్టకాలంలో ఆయన తప్పకుండా నీకు, మట్టిగా చెప్పాలండి, గట్టిగా చెప్పాలి, తోడుగా ఉంటాడు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు తోడుగా లేడా? మాట్లాడాలి. ఏం చేశాడు ఆయన? దిగిరాలేదా? చెరసాల్లోంచి విడిపించలేదా? విడిపించాడా లేదా? కష్టకాలంలో ఆయన కష్టకాలంలో తప్పకుండా ఆయన తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు? పాపములో, బాధలో, శాపములో, లోకంలో పడిపోయినప్పుడు మనతో ఆయన తోడుగా ఉంటాడు. ఎందుకనంటే ఆయన నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు కనుక. చెప్పాలి, పేతురు ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అయినా పేతురుని దేవుడు విడిచిపెట్టాడా? యేసయ్య విడిచిపెట్టలా. మరొక అవకాశాన్ని పేతురుకు ఇచ్చి పేతురుని ఏం చేశాడు తెలుసా? మహిమ కలిగిన పాత్రగా ఆయన నిలబెట్టాడు. ఆయన తోడుగా ఉంటాడా అంటే తప్పకుండా తోడుగా ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడంటే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు మనకు ఆయన తోడుగా ఉంటాడు. నీ ఒంటరితనంలో అందరు నిన్ను విడిచిపెట్టినప్పుడు నీ అభివృద్ధిని చూసి, నీ యొక్క ఆశీర్వాదాన్ని చూసి, నీ ఎదుగుదలను చూసి, నీ ఉన్నతమైన ఆలోచనలు చూసి నువ్వు ఉన్నతంగా అడుగులు వేస్తూ ఉంటే తప్పకుండా ఏం చేస్తారు తెలుసా? నీ మిత్రులే నీకు శత్రువులు అయిపోతారా? నీ మిత్రులే నీకు శత్రువులు అయిపోతారా? ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావో, నువ్వు గనక నమ్మకము కలిగి, అయ్యా నీ ఇంటిలో నమ్మకమైన పాత్రగా ఉంటానో, అయ్యా నన్ను విడిచిపెట్టొద్దని ఒక్క మాట అన్నావంటే నీ ఒంటరితనంలో కూడా ఆయన నీకు, చెప్పాలి గట్టిగా, తోడుగా ఉంటాడు. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 8:38-39 మీరు గమనిస్తే ఆయన అన్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోకంలో ఏది మనల్ని ఎడబాపుతుంది? కరువుల, కష్టాల, కన్నీళ్ళ, అనారోగ్యాల, బాధల, సంతోషాల, సమాధానాల, లేకపోతే ఐశ్వర్యమా, లేకపోతే కరువా, నష్టమా, ఏది మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపుతుంది? ఏది చేయలేదు. ఎందుకనంటే ఆయన ప్రేమించినంతగా ఈ లోకంలో మనల్ని ఎవరు, చెప్పాలి గట్టిగా, ప్రేమించలా. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈ లోకంలో నువ్వు ఒంటరివి, కానీ నువ్వు ఒంటరిదానివే కానీ క్రీస్తు కలిగిన అద్భుతమైన ఒక మహాశక్తి అని మాత్రం నువ్వు మర్చిపోవద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత ఒంటరితనం అనుభవిస్తే అంతగా ఆయన నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నిన్ను కంఫర్ట్ చేస్తాడు, హత్తుకుంటాడు.